హలో అందరికీ, నేను మీ రాధిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను లాంగ్ వీడియో పెట్టి దగ్గరగా 1 మంత్ అయిపోతుంది. ఇది కూడా ఇప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అయితే కాదనమాట. లాస్ట్ మంత్ అమ్మమ్మ ఉంది కదా, సో అప్పుడు తీసినవి. అప్పుడు నేను దుర్గమ్మ టెంపుల్కి తీసుకెళ్ళాను. దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత, దసరా నవరాత్రుల్లో మేము వెళ్ళొచ్చాము. తర్వాత అంత రష్ తగ్గిద్ది కదా, దసరా నవరాత్రుల తర్వాత అమ్మవారి గుడి దగ్గర అంత రష్ ఏమి ఉండదు. ఒక్క సాటర్డే సండే మాత్రమే రష్ ఉంటుంది. మిగతా టైంలో అయితే అంత రష్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు నడవలేకపోతే చాలామంది మెట్ల మార్గం ద్వారానే వెళ్ళిపోతారు. అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు మ్యాక్సిమం మెట్ల మార్గం ద్వారానే వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే నడిచి వెళ్తే మంచిది అని చెప్పి. ఇంకొంతమంది అయితే మొక్కుకున్న వాళ్ళు కొండ మీద నుంచి కూడా వెళ్తారు. కొండంతా నడిచి వస్తామమ్మ అని చెప్పి కూడా మొక్కుకుంటారు. అలా కూడా వెళ్తారనమాట. సో మేమేంటంటే, నాకు అసలు అక్కడ లిఫ్ట్లు ఉంటాయని కూడా తెలియదు. నాకు వేరే మా పిన్ని చెప్పిందనమాట, మేము వెళ్ళినప్పుడు లిఫ్ట్లు ఉన్నాయి, మీరు ఇబ్బంది పడొద్దు. మేము దసరా టైంలో వెళ్ళాం కదా, అసలు చాలా ఇబ్బంది పడ్డాం నిజంగా. వాళ్ళు చాలా కంట్రోల్ చేసి భక్తుల్ని అందరినీ నీట్గా పంపించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా స్టాంపేడ్ జరిగేదేమో అనిపించింది నాకు కూడా. అప్పుడేమో చాలా విసుగ్గా అనిపించింది. ఏంట్రా బాబు ఇంత వెయిట్ చేస్తున్నాము, ఇలా కూర్చోబెడుతున్నారు ఏంటి గంటలు అన్నట్టు అనిపించింది. కానీ ఆల్మోస్ట్ మేము దసరా నవరాత్రుల్లో వెళ్తే ఒక్కరోజు మాత్రం సరస్వతి అమ్మవారిది వచ్చింది కదా, మూలా నక్షత్రం. ఆ రోజు వెళ్తే బయటికి రావడానికి మాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 4కి మేము గుడి దగ్గర ఉంటే బయటకు వచ్చేటప్పటికి 1:30 or 2 అయిందనమాట. అవర్స్, ఆల్మోస్ట్ 5-6 అవర్స్ పట్టింది మాకు అమ్మవారి దర్శనం కావడానికి. కానీ ఆ 6 అవర్స్ ఆ రోజు మాకు చాలా బాధగా అనిపించింది. కాళ్ళు నొప్పులు పుట్టడం చాలా అనిపించింది. కానీ ఈ స్టాంపేడ్స్ అన్నీ చూశాక, నిన్న గుడి దగ్గర స్టాంపేడ్, నిన్న ఏదో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా స్టాంపేడ్ జరిగింది. నాకు ఆ ఊరి పేరు అయితే తెలీదు. సో అలా జరిగింది కదా. కానీ తర్వాత రియలైజ్ అయ్యాము, మనల్ని అలా కూర్చోబెట్టి నిదానంగా పంపించడం చాలా మంచిదైంది. మనం ఎంతో రుణపడి ఉండాలి వాళ్ళకని చెప్పి పోలీసులందరికి కానీ, ఆ ఫ్యాకల్టీ, ఆ గుడి యాజమాన్యానికి కానీ. సో అలా అమ్మమ్మని తీసుకొని వెళ్ళాను. అక్కడ లిఫ్ట్లు ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా కాళ్ళు లేకపోయినా, ఇబ్బందిగా ఉన్నా, కాళ్ళు నొప్పులైనా, చిన్న పిల్లలతో ఉన్న హ్యాపీగా మీరు ఆ లిఫ్ట్లన్నీ యూజ్ చేసుకోండి. 4 లిఫ్ట్స్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఒక్కొక్క లిఫ్ట్కి 20 మెంబర్స్ ఈజీగా పడుతున్నారు. హ్యాపీగా తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. మిమ్మల్ని మేము ఎక్కించుకోము, మీరు బాగానే ఉన్నారు కదా అనే సిచ్యువేషన్ కూడా లేదు. హ్యాపీగా తీసుకెళ్తున్నారు. అలా వెళ్ళండి. తర్వాత దీపావళికి అయితే ఇంటికి వెళ్ళాం అనమాట. నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను కానీ లాంగ్ వీడియో ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేదు. దీపావళికి ఇంటికి వెళ్ళాను కదా, దీపావళి రోజు నాకు ఒక చిన్న మెమరీ ఉంది, నేను మీ అందరితో షేర్ చేస్తాను. నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు, ఇన్నాళ్ళల్లో కూడా నాకు అసలు తెలియదు. మా నాన్నకి దీపావళి బాంబులు అంటే అంత ఇష్టం అని చెప్పి. మా చిన్నపిల్లలు అప్పుడైతే 100 రూపీస్కి చాలా బాంబులు వచ్చాయి. అప్పుడేంటి మేమే కాల్చుకునేవాళ్ళం. చిన్నతనం, మాకేం తెలియదు. 10th వరకు కూడా మేమే కాల్చుకునేవాళ్ళం. మాకు అంత మెచ్యూరిటీ ఏం లేదు. తర్వాత ఏంటి, ఇంటర్మీడియట్కి వెళ్ళాక ఇక అసలు బాంబులు అంటేనే ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఈ టపాసులు కాల్చడం, డబ్బులన్నీ వేస్ట్, ఈ గోలంతా మనకెందుకని చెప్పి అసలు సైలెంట్ అయిపోయాము. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా. మా నాన్న మాత్రం ఎప్పుడనేవాడు, దీపావళి రోజు కంపల్సరీగా కాల్చమ్మని చెప్పి ఒక 100 రూపాయలకని తెచ్చేవాడు. దాన్ని నేను కాల్చి ఒక ఇయర్ అయితే మాత్రం, ఒక ఇయర్ తెచ్చినవి ఆ 100 రూపాయలు నెక్స్ట్ ఇయర్ కూడా కాల్చాను. అలా ఉంటుంది అనమాట మనతోటి. అసలు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. లాస్ట్ ఇయర్ ఏంటంటే పాప పుట్టాక ఫస్ట్ దీపావళి అని చెప్పి లాస్ట్ ఇయర్ తెచ్చాము. ఈ ఇయర్ ఏంటంటే పాప కొంచెం అప్పుడేం ఎంజాయ్ చేయలేదు తను. ఫస్ట్ ఇయర్ చిన్న పాప, తనకు అప్పుడు 10 months 11 months అనుకుంటా తనకి. అప్పుడేం ఎంజాయ్ చేస్తుంది, తనకేం తెలియదు కదా. సో ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తుందిలే అని చెప్పి ఇప్పుడు తీసుకెళ్తే చూసినప్పుడల్లా ఏడిపోయి, అది బాంబులు చూస్తే ప్రతి క్షణం ఏడిపోయి అనమాట. సో అందుకని చెప్పి నేను కొంచెం కాల్చాను కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత మా నాన్న కాలుస్తున్నాడు, ఎంత ఆనందపడ్డాడు. నాకైతే అస్సలు తెలియదు అనమాట, ఇంత ఆనందపడతాడని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు పేల్చలేదమ్మా పేల్చలేదు అంటున్నాడు. మరి ఎప్పుడు చెప్తే తెచ్చేవాళ్ళం కదా నాన్న అంటే, ఎందుకులే డబ్బులు వేస్ట్ అని సైలెంట్గా ఉండేవాడంట. సో నేను కార్తీక మాసంలో ఫస్ట్ టైం మొన్న అయితే 31st మంచి రోజు ఏకాదశి నారికేళ దీపం వెలిగించుకున్నాను అనమాట. సాయంత్రం పూట మార్నింగ్ పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం అయితే పూజ చేసుకున్నాను. ఒక్కరోజే చేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే చేయలేను నేను కూడా, ఎందుకంటే కొంచెం పీరియడ్స్ అవి ఉంటాయి కదా. సో అందుకే. సో నేను నా బర్త్డే కదా 2nd, అందుకే అలా సరదాగా బయటికి వెళ్ళాం. నచ్చితే